హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థల్లో ఆఫీస్ అటెండెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 28వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఏప్రిల్ 27వ తేదీ వరకు అయితే ఆన్లైన్ లాస్ట్ డేట్ అనమాట. అంటే ఏప్రిల్ 27వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్టులు వివరాలు చూస్తున్నట్లయితే మనకు సూపరింటెండెంట్ పోస్ట్ చూస్తున్నట్లయితే శాలరీ చూస్తున్నట్లయితే 34,000 అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్ చూస్తున్నట్లయితే మనకు శాలరీ చూస్తున్నట్లయితే 34,000 అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 సంవత్సరాలు అయితే ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఏ అయినా, బీటెక్ అయినా, లేదంటే సివిల్ అయినా, లేకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత టెక్నీషియన్ పోస్ట్ చూసినట్లయితే మనకు శాలరీ చూసినట్లయితే 20,000 అయితే పే చేస్తారన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ అయితే ఉండాలన్నమాట. 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి, ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళైనా, 1 year ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి, ఐటీఐ సర్టిఫికేట్ 2 years డ్యూరేషన్ అంటే సంబంధించిన ట్రేడ్లో మీరు ట్రేడ్ చేసి ఉంటే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ చూసినట్లయితే మనకు శాలరీ చూసినట్లయితే 20,000 అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు అయితే దాటకూడదు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. లేదంటే 10th క్లాస్ పాస్ అయ్యండి, ఐటీఐలో 2 years అప్రెంటిస్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ చూసినట్లయితే మనకు 20,000 అయితే శాలరీ ఉంటుంది. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే 35 words per minute అయితే మీరు టైప్ చేయగలగాలన్నమాట. ఇక నెక్స్ట్ లాస్ట్ డే ఇక్కడ చూసినట్లయితే ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ చూసినట్లయితే శాలరీ చూసినట్లయితే 20,000 అయితే పే చేస్తారు. దీనికి 27 సంవత్సరాలు అయితే దాటకూడదు. ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఫీ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే 500 అయితే పే చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ వాళ్ళు, ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళైతే 250 అయితే పే చేయాలన్నమాట. ఇవి ఓన్లీ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు మాత్రమే. ఇక్కడ మీరు ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని చూసుకున్నట్లయితే ది అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాకి చెందిన పర్సన్స్ అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే స్టేజ్ 1లో మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, స్టేజ్ 2లో కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ పార్ట్ ఏ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, ఈ క్వాంటిటీ, యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ, జనరల్ అబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్, వీటి మీద అయితే మీకు ఎగ్జామ్ అయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అలాగే పార్ట్ బి టెక్నికల్ స్టాఫ్, వీటి మీద అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పోస్టులు. తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ని అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఆ ఫామ్లో మీకు సంబంధించిన పోస్ట్కి సంబంధించిన అన్ని రాసి ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయాలన్నమాట. రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు, లేకుంటే స్పీడ్ పోస్ట్ అయినా చేయొచ్చు. కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాను గాయస్. ఈ జాబ్ ఆపర్చునిటీస్ అసలు మిస్ చేసుకోవద్దండి. ఇక్కడ పోస్టులు వివరాలు చూస్తున్నట్లయితే మనకు టెక్నీషియన్ పోస్టులు చూస్తున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, అలాగే సీనియర్ టెక్నీషియన్ చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. యూఆర్ వాళ్ళకి 3, అలాగే ఓబీసీ వాళ్ళకి 1, అలాగే సీనియర్ అసిస్టెంట్ చూసినట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ అటెండెంట్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకురండి గాయస్. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకు ఏప్రిల్ 27వ తేదీ వరకు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునొచ్చు.
కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గ్యాస్. ఆపర్చునిటీస్ మిస్ చేసుకోవద్దండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే గ్యాస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గ్యాస్. బాయ్.